ఈరోజు మనం కరిష్మాటిక్ పర్సనాలిటీ, మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ అనే విషయాన్ని గురించి చర్చించుకుందాం. ప్రతి మనిషి, అది ప్రైమ్ మినిస్టర్ కావచ్చు లేదా ప్యూన్ కావచ్చు, ప్రతి ఒక్కరికి అందరి మన్ననలు పొందాలని, అందరికీ ఆదర్శనీయమైన లేదా ఆప్యాయమైన వ్యక్తిగా మారాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. లేని వ్యక్తులు ఎవ్వరు లేరు. అయితే ఈ కరిష్మాటిక్ పర్సనాలిటీ అనేది మనకి సహజ సిద్ధంగా వస్తుందా లేదా మనం రూపాంతరం చెందితే వస్తుందా అనే విషయం గురించి మనం చూద్దాం. నేచర్ అండ్ నర్చర్ అంటే సహజ సిద్ధంగానే మీకు కొన్ని గుణగణాలు వచ్చేస్తాయి. అది ప్రకృతి కావచ్చు లేదా దేవుడిచ్చినవి కావచ్చు. అలాగనే మరికొన్ని మనం మన చుట్టూ ఉండే మనుషుల్ని, వాతావరణాన్ని గమనించి నేర్చుకునే ఉంటాయి. సహజ సిద్ధంగా అంటే మీరు ఎంత ఎత్తున్నారు, మీ స్కిన్ కలర్ ఏంటి, మీ వాయిస్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. అవి కూడా మనిషిని ఆకర్షిస్తాయి. అలాగనే మీ గుణగణాలు, మిమ్మల్ని మీరు ఎలా నర్చర్ చేసుకున్నారు, అవి మీరు సమాజం నుంచి లేదా మీ చుట్టూ ఉండే వాతావరణం నుంచి మీరు నేర్చుకునే విషయాలను బట్టి ఉంటుంది. అయితే సాధారణ వ్యక్తులు కూడా అసాధారణ వ్యక్తులుగా మారడానికి కారణం ఈ కరిష్మాటిక్ పర్సనాలిటీ. మీరు ఈ మధ్యన విని ఉండే ఉంటారు, నాగ్పూర్లో డాలీ అనే చాయ్ వాళ్ళ ఈరోజు ప్రపంచ ప్రసిద్ధిగాంచాడు. బిల్ గేట్స్ దగ్గర నుంచి అందరినీ కలిశాడు. అతను కేవలం తనకున్న నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకుంటూ 10 మందిలో నిలవగలిగాడు. అది ఒక సాధారణ వ్యక్తి. అయితే ఈ కరిష్మాటిక్ పర్సనాలిటీ అనేది మీరు పొందాలి అంటే ముందు పర్పస్ తెలియాలి. ఎందుకు నేనేం సాధించాలి జీవితంలో, ముందు ఆ పర్పస్ లేదా కాజ్ మీ ముందు ఉండాలి. ఇప్పుడు మహాత్మా గాంధీ సాధారణ వ్యక్తి, గోస పెట్టుకొని తిరిగాడు ఆయన. మరి అటువంటి వ్యక్తి భారతదేశానికి స్వాతంత్రం సింగిల్ హ్యాండెడ్గా రప్పించగలిగాడు. మహాత్మా గాంధీ ఉన్న టైంలో 1947లో ఇండియాలో ఆర్మీ కానివ్వండి లేదా బ్రిటిష్ ఆఫీసర్స్ కానివ్వండి మొత్తం కలిపి కేవలం ఒక 84,000 85,000 ఉన్నారు. మరి ఆ టైంలో ఇండియన్ పాపులేషన్ 34 కోట్లు. 34 కోట్ల మందిని బ్రిటిష్ ఆఫీసర్స్ మనల్ని బానిసలాగా మార్చేశారు. కేవలం 84,000 మంది. మరి ఆ స్థితి నుంచి శాంతియుతంగా మహాత్మా గాంధీ మనల్ని స్వాతంత్రం వైపు నడిపించారు. అంటే ఎంత గొప్ప పర్సనాలిటీ! ఇంతమంది మనస్సును గెలవాలంటే ఆయన ఎన్ని పోరాటాలు చేస్తుంటాడు, తన్ను తాను ఎలా మలుచుకున్నాడు. మీరు ఆ విధంగా ఎంతోమంది ఉన్నారు. అబ్దుల్ కలాం తీసుకోండి, మదర్ థెరెసాని తీసుకోండి, లేదా జాన్ ఎఫ్ కెనడీ, లేదా మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఒబామాని తీసుకోండి. ఎంతోమంది ఉన్నారు. నేను చెప్పింది డాలీ అనేది సాధారణ వ్యక్తి, మామూలు కామన్ మ్యాన్. సో చిన్న వ్యక్తి, ఆఖరికి మీకు ఒక ఆటో డ్రైవర్ కూడా తనలో కరిష్మాటిక్ పర్సనాలిటీ ఉండొచ్చు. హోటల్కి వెళ్తే సర్వర్లో కూడా కరిష్మాటిక్ పర్సనాలిటీ ఉండొచ్చు. అంటే కరిష్మాటిక్ పర్సనాలిటీ అంటే ప్రతి ఒక్కరు ఒబామాలాగా ఉండాల్సిన అక్కర్లేదు. మనకున్నంతలో మన పరిధిలో మనం ఎంత మెరుగ్గా ఉన్నాం, 10 మందికి మనం ఎలా మేలు చేసే విధంగా, ప్లస్ మన జీవితాలని తీర్చిదిద్దుకునే విధంగా ఎలా ఉన్నాం అన్నదే ముఖ్యం. సో ఈ కరిష్మాటిక్ పర్సనాలిటీ అనే దానికి 7 స్టెప్స్. ఈ 7 స్టెప్స్ గురించి దీన్ని ఎలా మనం అలవర్చుకోవాలి, ఎలా దాన్ని పూర్తిగా మెరుగుపరుచుకుంటూ జీవితంలో ముందుకెళ్ళాలి అనే విషయాన్ని మనం ముందుకు చర్చిద్దాం. ఇప్పుడు ఈ 7 స్టెప్స్ ఏంటి, ఈ కరిష్మాటిక్ పర్సనాలిటీ ఏమేమి ఉండాలి, దాంట్లో మొట్టమొదటిది పర్పస్ గురించి చర్చిద్దాం. ముందు కారణం ఉండాలి కదా, నీకెందుకు కరిష్మాటిక్ పర్సనాలిటీ కావాలి, అది దానికున్న పర్పస్ ఏంటి. ఇంతకుముందే మనం చర్చించుకున్నాం. మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని కోరుకున్నారు. మదర్ థెరెసా సమాజానికి సేవ చేయాలనుకున్నారు.
అనాథలకి, వృద్ధులకి, నిస్సహాయులకి సహాయం చేయాలని ఆమె అనుకున్నారు. ఆమె స్టార్ట్ చేసినప్పుడు ఆమె దగ్గర ఏమీ లేదు, కేవలం ఖాళీ సంచితోటి వచ్చింది ఆమె వేరే దేశం నుంచి. అయినా కూడా ఆమె వెనక్కి తగ్గలేదు. సో దానికి ఉండే లార్జర్ గోల్, బిగ్గర్ గోల్ అన్నది ముఖ్యం. అబ్దుల్ కలాం సాధారణ వ్యక్తి, తను ఎయిర్ ఫోర్స్ పైలట్గా యాక్చువల్గా సెలెక్ట్ అయ్యి లాస్ట్లో ఇంటర్వ్యూలో మిస్ అయిపోయిన ఆయన ఆగలేదు. తన జీవితంలో ముందుకెళ్ళాలి, దేశానికి సేవ చేయాలి అనుకున్నాడు. ఫైనల్లీ ఆయన ప్రెసిడెంట్గా వెళ్ళాడు. ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా ఆయన ఆగలేదు. ఆ తర్వాత కూడా ఆఖరి శ్వాస వరకు కూడా తనకి ఇష్టమైన పని పిల్లలకి క్లాసులు చెప్పడం. ఆయన క్లాస్ చెప్తూనే తుది శ్వాస విడిచాడు. అంటే ఎంత గొప్ప ఆశయం ఉందో చూడండి. ఆయన అలుపెరగలేదు. సో అటువంటి ఆశయం ఉండాలి. ఇప్పుడు ఆ ఛాయ్ వాలా గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. ఛాయ్ వాలా అంటే ఎంతోమంది ఛాయ్ అమ్ముతున్నారు, కానీ ఈ డాలీ అనే వ్యక్తి తనకు ఒక ప్రత్యేకతను తెచ్చుకోవాలని చెప్పి అనుకున్నాడు. దాని మీద ఆ ఛాయ్ మిక్స్ చేయడం దగ్గర నుంచి చాలా గొప్పగా ఆకర్షణీయంగా తను చేసే పనిని మలుచుకునేదానికి ఎంతో ప్రావీణ్యత సంపాదించాడు. అలాగే మీరు మీ వృత్తిలో మరింత నైపుణ్యత. ఇప్పుడు రజనీకాంత్ ఉన్నాడు. రజనీకాంత్ వాజ్ బస్ కండక్టర్ నుంచి సినిమా యాక్టర్ అయ్యాడు. సినిమా యాక్టర్ అయిన కొత్తల్లో తనకి చెప్పారు, తనకు అప్పట్లో కమల్ హాసన్ తోటి పోటీ ఉండేది. సో చాలామంది చెప్పారు, కమల్ హాసన్ గొప్పగా యాక్టింగ్ చేస్తున్నాడు, నువ్వు కూడా నీ యాక్టింగ్ని ఇంప్రూవ్ చేసుకో అని. కానీ రజనీకాంత్కి తనకున్న స్ట్రెంగ్త్స్ ఏంటి, తనకున్న వీక్నెస్లు ఏంటి క్లియర్గా తెలుసు. తన బలహీనతలు తనకు తెలుసు. ఒకటే మాట చెప్పాడు రజనీకాంత్, నేను కమల్ హాసన్ లాగా గొప్పగా నటించలేను, కానీ ప్రేక్షకుల్ని రంజింప చేయడానికి నాకున్న శక్తియుక్తుల్ని నేను ఉపయోగిస్తాను. సో అందుకే ఆయన కాయిన్ ఎగరేసిన, లేదా టవల్ ఎగరేసిన, కళ్ళద్దాలు ఎగరేసిన చాలా ప్రత్యేకంగా కనిపించింది. మరి ఎవరు చేయలేకపోయారు. సో కమల్ హాసన్ కంటే ఎక్కువ పాపులారిటీ రజనీకాంత్ సంపాదించుకున్నాడు. ఎందుకంటే తన స్ట్రెంగ్త్స్ ఏంటి, ఆ స్ట్రెంగ్త్స్ని మరింత ఎక్కువగా ప్రావీణ్యత ఎలా సాధించాలనే దాని మీద తను ఫోకస్ చేశాడు. సో మీరు ఏది చేయాలనుకున్నా కూడా ముందు ఆ పర్పస్ని, గోల్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో మరింత ముందుకు సాగడానికి మీలో ఎటువంటి క్రమశిక్షణ ఉంది, మీకు ఎటువంటి మెంటర్స్ ఉన్నారు, ఎటువంటి సపోర్ట్ లైన్ ఉంది, ఇవన్నీ కూడా మీరు చేయగలిగితే. మెయిన్ ఏంటంటే ప్రతి మనిషికి ఆలోచనలు ఉంటాయి, అది చేయాలి ఇది చేయాలి అని రకరకాలుగా ఆలోచిస్తారు. ఆలోచన లేనివాడు ఎవడో లేడు. కానీ ఆ ఆలోచనల్ని ఆచరణలోకి మార్చేవాడే గొప్పవాడు. సో ఆలోచనల్ని ఆచరణలోకి ఎలా మార్చాలి, వాట్స్ ద సో ఈ యాక్షన్ సిస్టమ్ని ఎప్పుడైతే మీరు తీసుకొస్తారో, పర్పస్ నుంచి యాక్షన్, అప్పుడు మీరు జీవితంలో ముందుకెళ్తారు. సో పర్పస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరోసారి మరో వీడియోలో మిమ్మల్ని కలుద్దాం. అలాగే మీరు ఎటువంటి సలహాలున్నా లేదా మీ ఒపీనియన్స్ ఉన్నా తప్పనిసరిగా పోస్ట్ చేయండి. వీల్ వర్క్ ఆన్ దట్ టు ఇంప్రూవ్. థ్యాంక్ యూ.